హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన గెస్ట్ ప్లాంట్ నేమ్ వచ్చేసరికి మార్నింగ్ గ్లోరీ. ఆ ప్లాంట్ పేరు ఐపోమియా గ్లోరీ, అలాగే ఐపోమియా పర్పురా అంటారు బాటనీలో. జమన్ మార్నింగ్ గ్లోరీ అని కూడా అంటారు. ఈ ప్లాంట్ వైరీ కాయిల్డ్గా ఉంది. వైరీ కాయిల్డ్ ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇదంతా తీగలాగా ఉంది. దీనికి ఎక్కడ కూడాను ట్విన్నర్స్ లేవు, క్లైంబర్స్ కానీ ట్విన్నర్స్ కానీ ఏమీ లేవు. ఇట్లాగా చెట్టుకి కాయిలే ఉంది. దీని ఎక్స్పాన్షన్ ఇదిగోండి, ఇక్కడ వరకు ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఇంకా అది మొత్తం ప్రివైల్ అవుతానే ఉంది. ఇక్కడ ఇదంతా ఇవన్నీ ఇవే ప్లాంట్స్. చాలా ఇది క్లైంబింగ్ ప్లాంట్ లాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. మొత్తము ఒక ప్లాంట్కి చుట్టుకొని దాని హెల్ప్ తీసుకొని ముందుకెళ్తూ ఉంది. ఇది రెటిక్యులేట్ వినేషన్ డైకాట్ ప్లాంట్, డైవర్జెంట్ రెటిక్యులేట్ డైవర్జెంట్ వినేషన్. ఇది ఇట్లాగా పింక్ కలర్ మనకి దతురా ప్లాంట్ ఎలాగైతే ఉందో సేమ్ అదే పాయింట్లో దతురా ఫ్లవర్ లాగా టోటల్ 5 పెటల్స్ ఉన్నాయి. ఇది బైసెక్షువల్ ఫ్లవర్. ఇది ఫ్లవర్ వచ్చేసరికి లీఫ్ యొక్క యాక్సిలరీ రీజన్ నుంచి ఫామ్ అయింది. దీన్ని సింపుల్ సైమ్ అనవచ్చు, ఎందుకంటే సింపుల్ సైమోస్ ఇన్ఫ్లారసెన్స్. ఇది అంటే దీన్ని 3 ఫ్లవర్డ్ ఇన్ఫ్లారసెన్స్ కూడా అని పిలుస్తాము. బాటనీ వాళ్ళకి ఈ లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది, బైపీసీ పిల్లలకి. మీరాసిటీ పెంటామీరస్ కండిషను, అలాగే గ్యామోపెటాలస్ పెటల్స్ అన్ని కలిసే ఉన్నాయి. ఇది మార్నింగ్ మాత్రమే గ్రో అవుతుంది. ఆఫ్టర్ 10 మొత్తం వడిలిపోతుంది. 10 వరకు ఇలాగ షైనీగా యాక్టివ్గా ఉంటుంది. దాని తర్వాత నార్మల్గా వడిలిపోతుంది అనమాట. ఓకే, దీన్ని ఒకసారి ఓపెన్ చేయించు. ఇంకా అంటే దాంట్లో స్టేమిన్స్, స్టిగ్మా ఎన్నున్నాయి? స్టేమిన్స్ కౌంట్ చేయి. దాంట్లో ఎన్నున్నాయి స్టేమిన్స్? ఒక్క నిమిషం, ఇప్పుడు అట్లా ఉంచు. ఎన్నున్నాయి స్టేమిన్స్ వచ్చేసరికి 4 or 5? దీంట్లో దీన్ని డైడెనిమస్ అంటారు. డైడెనిమస్ అంటే 2 are tall and 4 are short కండిషన్ ఉంది. ఇది డైడెనిమస్ కండిషన్ అంటాము. రైట్, 2 are tall 4 are tall ఉంది. అలాగే ఫిమేల్ పార్ట్ కూడా ఉంది. ఇది ఓకే రైట్. చూడండి, గ్రీనరీలో ఇది మనం చూస్తూ ఉంటే నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ